So, welcome all. Techride various sessions conduct చేస్తుంది every weekend. So, ఈ రోజు గెస్ట్ స్పీకర్ గా అరుణా శేఖర్ గారిని ఇన్వైట్ చేసాము. So, she is actually social activist on solid waste management. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎంత వేస్ట్ చేస్తున్నాము బయట, మన న్యాచురల్ రిసోర్స్ ని మనం వేస్ట్ డస్ట్బిన్ లో పడేసే బదులు ఒక యూజ్ఫుల్ కంటెంట్ ని యూజ్ చేసుకునేటట్టుగా నర్చర్ చేసుకునేటట్టుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది తను ఇన్ డీటెయిల్ గా చెప్తారు. సో నేను ఇంతకు ముందు తన వీడియోస్ కూడా చాలా చూశాను, సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ కానీ చాలా వీడియోస్ చూశాను. సో షీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో తన ఓవరాల్ గా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎలాంటి ఓకే సో ఎలా ఓకే సో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ more details from my end, so let's welcome Aruna garu to take over. Aruna garu, please go ahead. Yeah, thank you Naveen, and thank you Venki garu for giving me such a wonderful opportunity. So yes, ఇప్పుడు ఏమైందంటే ఈ కరోనా ఈ పాండమిక్ మొదలయ్యాక అసలు సెగ్రిగేట్ చేస్తున్న వాళ్ళు కూడా మానేసిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సెగ్రిగేట్ కూడా వేస్ట్ తీసుకెళ్ళట్లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా అయిపోయింది సిచ్యుయేషన్ యాక్చువల్లీ అన్ని చోట్ల. సో టు స్టార్ట్ విత్ వేస్ట్ మేనేజ్మెంట్ క్విక్ గా ఇది అందరికీ తెలుసు, బికాస్ 2014లో మనకి స్వచ్ఛ భారత్ అనౌన్స్ అయింది మన భారతదేశంలో. అప్పటి నుంచి దిస్ హస్ బికమ్ ఏ ఓల్డ్ వర్డ్ నౌ. వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కాకపోతే అంత పట్టించుకోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ, ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. సో దో ఇట్ ఈస్ నోన్ ఫెమిలియర్ అండ్ పాపులర్ వర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆర్ మున్సిపాలిటీ దో రైట్ నౌ. సో ఈరోజు క్విక్ గా మనము వేస్ట్ మేనేజ్మెంట్ గురించి జస్ట్ చూసుకుంటూ వెళ్దాము. యూ కెన్ ప్లే ద స్లైడ్స్ వెంకీ గారు. నెక్స్ట్ స్లైడ్. సో మనకి వేస్ట్ మేనేజ్మెంట్ అనేటప్పుడు ప్రతి ఇంట్లో జనరేట్ అయ్యే ఒక 100% వేస్ట్ లో మనం ఒక చార్ట్ లాగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము వీఆర్ మేకింగ్ అవర్ వర్క్ వెరీ ఈజీ. చాలా సులభంగా మన ఇంట్లో అన్ని రకాల చెత్తని ఒక కవర్ లో కానీ అలా పడేసి బయట పడేస్తున్నాం. సో దిస్ ఇస్ అ నోన్ థింగ్ అన్నమాట. సో బట్ టు కట్ డౌన్ ఆన్ దిస్, ఇది ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఈ స్లైడ్. సో వేస్ట్ ఇస్ నాట్ వేస్ట్ అండి, ఎవ్రీబడి నోస్ దాట్, విచ్ ఇస్ రిసోర్సెస్. దాదాపు 85% ఇవి రిసోర్సెస్ ఉంటాయి. సో ఇందులో మనకి 60%, ఆల్మోస్ట్ 60% అనేది వెట్ వేస్ట్ ఉంటుంది. ప్రతి కిచెన్ లో వస్తున్న, గార్డెన్ లో వచ్చే అన్ని రకాల తడి చెత్త అంటే వంటింట్లో నుంచి వచ్చే చెత్తని మనము తడి చెత్త అంటాము. సో అన్ని రకాల కూరగాయల వ్యర్థాలు, పళ్ళ తొక్కులు కావచ్చు. ఇప్పుడు ఇంకా మామిడి సీజన్, లైక్ ఎవ్రీబడి వి ఆర్ ఈటింగ్ మ్యాంగోస్. యా, am I audible? Yeah. Okay, thank you. Yes madam, we are audible. Okay, so ఎక్కడైనా వినిపించకపోతే you can just stop me and we can again talk on the thing, you know, that's better. Sure, no problem. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో we are generating this season, స్పెషల్లీ ఇప్పుడు మ్యాంగో ఎక్కువగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తింటున్న, హ్యూమన్ బాడీని నరిష్ చేస్తున్న ప్రతి ఒక్క వెజిటబుల్, ఫ్రూట్ కూడా ఇట్ హ్యాస్ గాట్ వెరీ రిచ్ న్యూట్రియంట్, ప్రోటీన్ అండ్ మినరల్ వాల్యూస్ ఉంటాయి. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇంకా కరోనా అని స్టార్ట్ అయిపోయాక ఒక పానిక్ బయింగ్ కూడా ఎక్కువైపోయింది జనాలు. సో చాలా ప్యాకేజింగ్ ఫుడ్లు, బిస్కెట్లు ఇలాంటివి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా చెత్త బయటకు వెళ్తూ ఉంది. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో దిగులకి దొరుకుతుందో లేదో అనే ఒక భయంతో ఎక్కువగా కొనేసి పెట్టుకుంటున్నారు. ఎక్కువగా ప్యాకేజింగ్ ఫుడ్లు, బిస్కెట్ ర్యాపర్స్ ఇలాంటివి బయటకు వెళ్తుంది అనమాట. మోరోవర్ ఇట్స్ నాట్ ఈవెన్ సెగ్రిగేటెడ్. సో ఇందులో మనము యాజ్ ఐ సెడ్, నెక్స్ట్ చార్ట్ కి వెళ్ళరా, యూ కెన్ జస్ట్ గో టు ద నెక్స్ట్. సో ఇది సిచ్యుయేషన్. ఇప్పుడు దాదాపు ఇది తగ్గినా మనకి ఇంటీరియర్ సిటీ ప్రదేశంలో చాలా చోట్ల ఇవి కనబడుతున్నాయి ఇంకా మనకి హైదరాబాద్ లో.
దో మెయిన్ ఏరియాస్ అవి కొంచెం మనకి బాగా అనిపించిన ఇంటీరియర్ ఇన్ ద యునో ఒక కాలనీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి డంప్స్ ఇంకా మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. సో ఇలా వేస్ట్ మనం వేయడం వల్ల మనకి ఎంత లైక్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ harmful to the atmosphere, which is creating harmful gases and all kinds of 5 elements పాడైపోవడము, పంచభూతాలు పాడైపోవడము. So air we are breathing is getting polluted and the soil is getting polluted. మనం తాగుతున్న నీళ్లు pollute అవ్వడము, ఇలా రకరకాలుగా we are all experiencing it అన్నమాట. So the effects like from all kinds of hormonal imbalance నుంచి రకరకాల క్యాన్సర్ దాకా కూడా ఈ రోజు మనము హ్యూమన్ బీయింగ్స్ we are experiencing because of our negligence. మనం ఒక నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల మనం ఈ రోజు మన పర్యావరణాన్ని పరిసరాలని పాడు చేసేసుకున్నాము, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోండి. నెక్స్ట్ స్లైడ్ అండి వెంకీ గారు. చేశాను కొంచెం స్లో. సో యాజ్ ఐ సెడ్, ప్రతి ఇంట్లో వచ్చే మనము చెత్తని ఒక చార్ట్ కింద చూసినప్పుడు ఒక 60% అనేది మనకి తడి చెత్త ఉంటుంది. ప్రతి ఒక్కటి మనము హ్యూమన్ బీయింగ్స్ మనం ఏవైతే తింటున్నామో, కోడిగుడ్ల పెంకుల నుంచి మాంసాహారం తినేవాళ్ళు, ఎముకలు కానీ లైక్ ఫ్రూట్ వెజిటబుల్ ఇది కావచ్చు, ఫ్లవర్ వేస్ట్, గార్డెన్ వేస్ట్, ఇలా రకరకాల వేస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అన్ని కవర్లో కలిపి ఇలా బయట పడేస్తున్నాము. దీంతో మన పని అయిపోతుంది అనుకుంటున్నాం. కాకపోతే ఇందులో 60% మళ్ళీ మనము ఎరువు చేసుకోవచ్చు. అండ్ ఒక 20 to 30% అనేది ఇన్ఆర్గానిక్ వేస్ట్ అంటాం. ఇన్ఆర్గానిక్ వేస్ట్ అంటే భూమిలో సులభంగా కలిసిపోవు అవి. సంథింగ్ లైక్ ప్లాస్టిక్, ఇప్పటికే చాలా వరకు అందరికీ ఇది తెలుసు, సో మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. సో అందులో ఒక 500 టైప్స్ ఆఫ్ మటీరియల్ ఉందన్నమాట ఇన్ఆర్గానిక్ లో. సో నెక్స్ట్ చార్ట్ వి కెన్ జస్ట్ సీ. నెక్స్ట్ వన్. చేశాను, వస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మనకి ద 20% వేస్ట్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ అండ్ కార్డ్బోర్డ్, దెన్ మనం తీసుకుంటున్న ఇన్స్టెంట్ ఫుడ్, టెట్రా ప్యాక్స్, సో ఇలా రకరకాలవి రీసైకిల్ అవుతాయి. అలాగే వన్ మోర్ కేటగిరీ ఇస్ ఈ వేస్ట్ అన్నమాట. ఈ వేస్ట్ ఆల్సో నౌడేస్ ఇట్స్ గెటింగ్ రీసైకిల్డ్. అండ్ దెన్ ద బయోహజార్డస్ వేస్ట్ లో మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ థర్మోకోల్ కావచ్చు, దెన్ మెడిసిన్ వేస్ట్, స్ట్రిప్స్, ఇలాంటివి కూడా, ఇవన్నీ కూడా మనకి చనిపోయిన బాడీస్, దెన్ ద సిగరెట్ బాత్స్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి గోయింగ్ టు ద ల్యాండ్ ఫిల్. సో నెక్స్ట్ వన్. యాక్చువల్లీ నేను చార్ట్ చూసి మాట్లాడడం బెటరా, మామూలుగా నేను చెప్పేయడం బెటరా అనిపిస్తా ఉంది నాకు. ఇట్స్ అప్ టు, అంటే నేను టాపిక్ ని బట్టి నేను స్లైడ్ మూవ్ చేస్తూ ఉంటాను, సరే. సో మనం ఇలా చూసినప్పుడు రకరకాల వేస్ట్, యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కరికి చాలా కన్ఫ్యూజింగ్ అండి. ప్రతి ఇంట్లో ఇట్స్ రియలీ వెరీ కన్ఫ్యూజింగ్. మనం ఇప్పటిదాకా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త అనే అంటున్నాం ఇప్పటిదాకా. కాకపోతే దెర్ ఆర్ లైక్ సో మెనీ కైండ్స్ ఆఫ్ వేస్ట్ ఉంది. ఆ పొడి చెత్తలో ఒక 500 టైప్స్ ఆఫ్ వేస్ట్ ఉంది. సో ఆ 500 టైప్స్ కూడా ఇట్స్ గెటింగ్ రీసైకిల్డ్. సో మనం ఏంటంటే అన్ని రకాల వేస్ట్ కలిపేస్తున్నాం. బట్ ఎంత సార్టింగ్ అయితే అంత వాల్యూ పెరుగుతుంది అనమాట. సో ఈ వేస్ట్ లైక్ కార్డ్బోర్డ్ విల్ హ్యావ్ ఒక వాల్యూ ఉంటుంది, పెట్ బాటిల్స్ కి ఒక వాల్యూ ఉంటుంది, సో మనకి అల్యూమినియం ఫాయిల్స్ కి, దెన్ సో మెనీ కైండ్స్. యూ కెన్ జస్ట్ సీ ద నెక్స్ట్ స్లైడ్ హియర్. సో ఇక్కడ మనము చూడొచ్చు లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీసైకలబుల్స్ ఉంది. సో పేపర్ బేస్డ్ మటీరియల్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. టెట్రా ప్యాక్ లో సో మెనీ థింగ్స్, గ్లాస్ మటీరియల్, మెటల్, కార్డ్బోర్డ్. So all these things will be recycled anamata. So everything has a recycling industry. So దాదాపు 85% as I said will be recycled. But unfortunately మనము oceans లో పడేయడము, మన వాటర్ బాడీస్ లో పడేయడం, ఇక్కడ మన ఉన్న లేక్స్ కూడా చాలా కంటామినేట్ అయిపోతున్నాయి. Even from the affluents from the next we can go affluents from the chemical industries కి కూడా చాలా లేక్స్ లో కానీ వాటర్ బాడీస్ లో కలిసిపోతున్నాయి.
సో మనకి ప్రపంచం అంతా చూసుకున్నప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది లైక్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ కలర్ కోడింగ్ అనేది ఫాలో చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మనము తడి చెత్త పొడి చెత్త అన్నప్పుడు తడి చెత్తకి గ్రీన్ కలర్ బిన్ అండ్ డ్రై వేస్ట్ కి పొడి చెత్తకి బ్లూ కలర్ బిన్ వాడుతున్నాము. అలాగే ఒక పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్ మెటల్ కి ఎల్లో కలర్, ఈ వేస్ట్ కి గ్రే కలర్, దెన్ ఆల్ బయో హజార్డస్ వేస్ట్ అంటే పనికిరాని చెత్త, హానికారకమైన చెత్తకి రెడ్ కలర్ వాడుతున్నారు. సో ఇది పాటిస్తున్నారు అనమాట. అట్లీస్ట్ మనము 2 రకాలు కాకుండా ప్రతి ఇంట్లో నుంచి 3 రకాలు వస్తే చాలా బాగుంటుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యునో హ్యాండ్లింగ్ ఇట్, రీసైక్లింగ్ పంపించడానికి కానీ, హానికారకమైన చెత్తని ఈజీగా ఇన్సినరేట్ చేయడానికి కానీ ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఐదర్ నాట్ ఈవెన్ మున్సిపాలిటీ ఈస్ ఫాలోయింగ్ నార్ హౌస్ హోల్డ్స్. సో ప్రతి ఒక్కరు పాటించాల్సింది రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే ఒక మంత్రము వేస్ట్ మేనేజ్మెంట్ లో ప్రతి ఒక్కరు పాటించాలి. సో వీ హ్యావ్ టు ప్లాన్. మనము ఒక వంట వండేటప్పుడు కానీ, కూరగాయలు కొనేటప్పుడు కానీ, వెన్ యూ ఆర్ డూయింగ్ షాపింగ్ కానీ, సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, మనకి ఇది అవసరమా అని 1-2 సార్లు ఆలోచించి మనము కొనాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు నవీన్ వాళ్ళు కూడా వాళ్ళ ఎన్జిఓ తరపున స్టాప్ ప్లాస్టిక్ అని, దెన్ దే డిస్ట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ బ్యాగ్స్. సో ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్. సో దట్స్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ ఇనిషియేటివ్ వర్క్ టు ఎడ్యుకేట్ పీపుల్. జనాలకి ఒక అవగాహన కల్పించడము, మళ్ళీ ప్రాక్టీస్ లో తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి యూనో ఒక 5 మంది 10 మందితో మన దేశం లైక్ ఇట్స్ నాట్ ఈజీ టు చేంజ్ పీపుల్ అండి. ఆ మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాల్సి వస్తుంది. నేను మారుతాను, ఆ నగరాన్ని మారుస్తాను, ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అట్ ఎనీ కాస్ట్ యూనో కాన్షియస్ గా మనము ప్రవర్తించాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ లాకింగ్ ఇన్ ద పబ్లిక్ అన్ఫార్చునేట్లీ. సో యా నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. సో మనము ఇలా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడుకోవడము, దెన్ యునో రెడ్యూసింగ్ ఆన్ ద వేస్ట్ అండ్ రీసైక్లింగ్ ద వేస్ట్. సో దీస్ థింగ్స్ యునో ఇవన్నీ చేసుకోవడం వల్ల మనము మన పరిసరాల్ని కాపాడుకుంటూ వేస్ట్ మేనేజ్మెంట్ ని కొంచెం యూనో వేస్ట్ ని రిడక్షన్ చేసుకోవడానికి సాధ్యం ఉంటుంది. సో ఇప్పుడు హోమ్ కంపోస్టింగ్ అనేది చూసినప్పుడు నేను కూడా గత ఒక 8 ఏళ్లగా హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నాను ఇంట్లో. సో నేను రకరకాల పద్ధతిలో కంపోస్టింగ్ చేశాను. ఫస్ట్ కుండల్లో చేశాను అనమాట. ఒక మట్టి కుండల్లో ఒక 2 years చేశాను. బట్ దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ నాకు కనబడడం వల్ల ఐ జస్ట్ షిఫ్టెడ్ టు ఈవెన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బిన్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ యా. సో మనకి హోమ్ కంపోస్టింగ్ చేసుకునే దానికి కావాల్సినది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము తడి చెత్తని విడిగా పెట్టుకోవాలి. సో అన్ని రకాల చెత్తని మనము విడిగా పెట్టుకుంటాము ఫస్ట్. ఇది ప్లాస్టిక్ యూసేజ్ తర్వాత చెప్పుకుందాం కదా. యా విల్ గో టు దట్. హోమ్ కంపోస్టింగ్ కి వెళ్ళిపోతా ఇప్పుడు. నెక్స్ట్ యా విల్ గో టు దిస్. సో హోమ్ కంపోస్టింగ్ అనేది తీసుకున్నప్పుడు అన్ని రకాల తడి చెత్తని ఫస్ట్ మనము విడిగా పెట్టుకుంటాము. సో ఎలాంటి పద్ధతి అయినా పాటించవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే రకరకాల ఆన్లైన్ లో బిన్స్ అవి కూడా దొరుకుతున్నాయి. దీని అవసరం రాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హోమ్ కంపోస్టింగ్ చేసుకోవడానికి తడి చెత్త కావాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ వెట్ వేస్ట్. మనకి వెట్ వేస్ట్ లో ఏముంటుందంటే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్, మనం తింటున్న కూరగాయల్లో కానీ ఫ్రూట్స్ లో కానీ అన్ని రకాల పౌష్టికాంశాలు, మినరల్స్ ఇవి ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ మనము మన చెట్లకి అందించడానికి ఈ ఎరువు సహాయం చేస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్క కూరగాయ వేస్ట్ కానీ పళ్ళ వేస్ట్ కానీ దీన్ని విడిగా పెట్టుకోవాలి ముందు. దెన్ అందులో నైట్రోజన్ ఉంటుంది. సో మనకి ఒక ఎరువు తయారవ్వాలంటే కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియోని మనము తప్పకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే లైక్ ఒక ఎక్స్పెన్సివ్ డబ్బాలు, ఇలాంటి డబ్బాలే ఉండాలి, ఇదే పాటించాలి, కొన్ని అలా ఇల్యూషన్స్ లో ఉన్నారనమాట, ఊహాపోహాల్లో. అవన్నీ కాదు. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ కూడా ఎరువు చేసేవాళ్ళు ఇంటి వెనక. వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, మామూలుగా అన్ని రకాల ఆవు పేడ, దే హ్యాడ్ లాట్ ఆఫ్
ఇంట్లో ఏంటంటే పశువులు ఉండేవన్నమాట, బఫెలోస్, కౌస్ అవన్నీ. ఆ పెంట, గడ్డి గాని అన్ని రకాల చెత్త ఇంటి వెనక వేసేసేవాళ్ళు ఒక పిట్లో గుంత తవ్వి. సో ఆ గుంత తవ్విన దాంట్లో బయోగ్యాస్ లాగా గ్యాస్ జనరేట్ అయితే మా అమ్మమ్మ ఇంటి పైప్ తీసుకొచ్చి కనెక్షన్ చేసి వంట వండేవాళ్ళు. దెన్ దాంట్లో నుంచే ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అయ్యేది కౌ షెడ్ కి. సో అలా మనకి ఇండియన్స్ కి ఇది చాలా పాతది. సో వి ఆల్వేస్ ఫాలోడ్ ఇట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక అర్బనైజేషన్ రావడము, తర్వాత మనము సిటీస్ కి ఉద్యోగాల మీద రావడము, మనకి చోటు తక్కువైపోవడం వల్ల వి ఆర్ సర్చింగ్ ద కాంపాక్ట్ అండ్ తొందరగా చేసుకోవడానికి మోడల్స్ అవి వెతుకున్నాం. ఇప్పుడు నేను కూడా అపార్ట్మెంట్ లోనే ఉంటున్నా. బట్ నా బాల్కనీలో ఏంటంటే ఒక 40 చెట్లు పెట్టుకున్నా. 2 బాల్కనీలో కూడా కలిపి ఒక 50 చెట్లు ఉన్నాయి నా దగ్గర. సో చెట్ల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వీ కెన్ డూ బాల్కనీలో వర్టికల్ గార్డెనింగ్ కానీ, సో టెర్రస్ గార్డెనింగ్ కానీ ఇలా కూడా చేసుకోవడానికి ఈ పద్ధతులు సహాయం చేస్తాయి అంతే. బట్ అదర్వైజ్ ఎరువు చేసుకునేది మనకందరికీ తెలుసు, ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. బట్ బయట చోటు ఉండేది కాబట్టి చక్కగా చేసేసుకునేవాళ్ళు. సో నేను ఇప్పుడు ఇది ఎలా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ప్లస్ చిన్న చోటు ఉన్న వాళ్ళకి ఒక ఈజీగా, ఒక దుర్వాసన రాకుండా, పురుగులు పడకుండా ఈజీ మెథడ్ నేర్పించడానికి ఈ ప్రయత్నాలు చేశాను. సో దానికి ఫస్ట్ నేను ఇలా మట్టి కుండలో చేసేదాన్ని. దెన్ తర్వాత ఫుడ్ గ్రేడ్ బిన్స్ కి షిఫ్ట్ అయ్యాను. ఈ మట్టి కుండలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి హైదరాబాద్ లో ఆల్రెడీ ఒక డ్రై ఉంటుంది అట్మాస్ఫియర్, ప్లస్ ఈ కుండలు ఏంటంటే గాలి ఎక్కువగా పీల్చేసుకుంటూ ఉంటుంది. సో తడి చెత్త ఎరువుగా మారకుండా బాగా డ్రై అయిపోయేది. సో ప్రతి 2 రోజులకు ఒక్కసారి నీళ్లు వేయాలి, తిప్పాలి. అండ్ ఈ మట్టి కుండలో ఏంటంటే లిజర్డ్స్, బల్లిలు దూరడము, లేకపోతే కాక్రోచెస్, బొద్దింకలు దూరడం. సో చాలా మంది లేడీస్ కి ఏంటంటే ఇవి దిగులు ఉంటుంది, లిజర్డ్స్ అంటే ఈవెన్ నాకు చాలా దిగులు అనమాట. సో అలా ఒక రోజు కుండ పగలు కొట్టేసాం. దెన్ ఐ ఫెల్ట్ ఇది కరెక్ట్ కాదు, వీ షుడ్ మేక్ ఇట్ మోర్ యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి అని దెన్ ఐ షిఫ్టెడ్ టు దిస్ ఫుడ్ గ్రేడ్ బిన్స్. సో దీనికి మీరు ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ బిన్ తీసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలు కానీ, బకెట్స్ కానీ, యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీకు అవైలబిలిటీలో ఏముంటే అది తీసుకోవచ్చు. దానికి మనకి కంపోస్టింగ్ అనేది తడి చెత్త కుళ్ళిపోవడానికి 3 కండిషన్స్ కావాలి. దానికి ఏంటంటే గాలి తగులుతూ ఉండాలి. సో తడి చెత్త కుళ్ళిపోయేటప్పుడు ఎక్సోథర్మిక్ రియాక్షన్ జరుగుతుంది. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే దాంట్లో ఉష్ణోగ్రత ఒక 60 degrees దాకా బిల్డప్ అవుతుంది, బాగా మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో అవి ఎక్స్చేంజ్ అవ్వడానికి మనకి ఎయిర్ సర్క్యులేషన్ కోసం అని మనము డబ్బాలో హోల్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో ద బిన్స్ అనేది 2 తీసుకోవాలి తప్పనిసరిగా. ప్రతి ఇంట్లో మీరు తడి చెత్తని ఎరువు చేసుకునే వాళ్ళు 2 కంపల్సరీ బిన్స్ తీసుకోవాలి. దానికి హోల్స్ జిగ్జాగ్ గా ఎయిర్ సర్క్యులేషన్ కోసం అని 4 వైపులు హోల్స్ పెట్టాలి. ఈవెన్ లిడ్ లో కూడా హోల్స్ పెట్టాలి. యూ కెన్ సీ ద బిన్, ఇక్కడ ఆల్రెడీ ఒక బిన్ పెట్టాను అలా. తర్వాత ఏంటంటే మీకు ఎండిన ఆకులు ఉన్న వాళ్ళు ఎండిన ఆకులు మొత్తం కలెక్ట్ చేసుకోవచ్చు. ఎండిన ఆకులు లేని వాళ్ళు మీరు కోకోపీట్ అనేది మనకి ఆన్లైన్ మార్కెట్ దీంట్లో కూడా దొరుకుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా. అలాగే మనకి హైదర్గూడలో వెళ్ళినా ఈ కోకోపీట్ బ్రిక్స్ రూపంలో దొరుకుతాయి. కొన్ని చోట్ల మనకి హైదరాబాద్ లో కోకోపీట్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. మీరు అక్కడ కూడా వెళ్తే ఇంతకు ముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతో కిలో 2, 3 అలా చార్జ్ చేస్తారు. ఒక ఇంటికి ఎరువు చేసుకోవాలంటే మనకి 1 kg చెత్త వచ్చింది అనుకోండి. సో పర్ డే వీ నీడ్ 200 grams కోకోపీట్ కావాలి. సో నెలకి ఒక 5 నుంచి 6 కిలోలు కోకోపీట్ అవసరం. అంటే ఎంత, ఒక 2 రూపాయలు 3 రూపాయలు. సో ఒక 18 రూపీస్ మన ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకే. అండ్ 2 డబ్బాలు క్యాపెక్స్ అంటే ఒక 2 బిన్స్ కొనుక్కురండి, హోల్స్ పెట్టడము. తర్వాత ఎండుటాకులు లేని వాళ్ళు కోకోపీట్ ఒకసారికి ఒక 25 kgs బ్యాగ్ తెచ్చి పెట్టేసుకుంటే మీకు ఒక 6 నెలలు వస్తుంది. సో అది మన ఇన్వెస్ట్మెంట్. కింద ఏం చేయాలి, అడుగున ఫస్ట్ ఎండునాకులు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు బాగా క్రష్ చేసి నలిపేసి ఎండినాకులు ఒక 2 to 3 inches అడుగున బెడ్ లాగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కార్బన్ అనేది మనకి కార్బన్ నైట్రోజన్ బ్యాలెన్సింగ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ఆ బ్యాలెన్సింగ్ కోసము.
తర్వాత తడి చెత్తలో మనకి 60-70% మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. సో మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఏంటంటే వాటర్ కుళ్ళిపోయే ఒక ప్రాసెస్ మొదలైనప్పుడు వాటర్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ ఎండినాకులు వేస్తామన్నమాట. సో దట్స్ హౌ ఈ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. సో ఏ రోజుకి ఆ రోజు మనము ఎంత తడి చెత్త వస్తే దానికి సమాన అంశంలో ఎండుటాకులు పొడి ఉన్న వాళ్ళు బాగా నలిపి పొడిగా చేసి వేసుకోవాలి. బట్ బిగినర్స్ కి మాత్రం నేను కోకోపీట్ వాడండి అని సజెస్ట్ చేస్తా. ఎందుకంటే అది కోకోపీట్ స్పాంజీ టెక్స్చర్ ఉండడం వల్ల మీరు అట్లీస్ట్ ఒక దోసెడు కానీ ఒక గుప్పెడు కానీ ఎండుటాకులతో పాటు వేసేసుకుంటే అది వెంటనే లిచెట్ ఆ నీళ్ళని పీల్చేసుకుంటూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ డ్రై క్లాత్ ఆర్ ఏ స్పాంజ్ అన్నమాట. సో ఒక 24 hours తర్వాత తడి చెత్త కుళ్ళిపోయే ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ ని పీల్చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా మనము ఏ రోజుకి ఆ రోజు వేసేసి లేయరింగ్ పద్ధతిని ఫాలో చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఎండుటాకులు, తర్వాత మీ తడి చెత్త, తర్వాత దాని మీద మళ్ళీ ఎండుటాకులు ఉంటే అది కోకోపీట్ ఉంటే కోకోపీట్. ఈ కోకోపీట్ బ్రిక్స్ ని మనము పౌడర్ గా మార్చుకునేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అది ఒక కోకోపీట్ కి ఒక 4 నుంచి 5 లీటర్ నీళ్లు తీసుకుంటుంది. అది ముంచి పెట్టేసి బాగా పొడి చేసుకోవాలి. బాగా ఇట్ విల్ బి ఏ ఫ్రీ ఫ్లోయింగ్ పౌడర్ లాగా దాన్ని మనము రెడీగా పెట్టుకోవాలి. సో ఆ కోకోపీట్ లో నీళ్ళ అంశం ఉంటే అది మళ్ళీ తడి చెత్తలో ఉన్న నీళ్లు పీల్చుకోదు. అందుకని మనము దాన్ని ప్రాపర్ గా ఆ మెథడ్ ని ఫాలో చేసుకోవాలి. సో ఒక డబ్బా నిండడానికి మనకి 30 రోజులు పట్టింది అనుకో, రోజు అదే పద్ధతిలో నింపాలి. సో నింపాక మూత పెట్టేసి మళ్ళీ రెండో డబ్బా తీసుకుంటాం. సేమ్ పద్ధతిని పాటిస్తూ వెళ్ళాలి. సో మనకి సెకండ్ డబ్బా నిండే లోపల ఫస్ట్ డబ్బాలో మనకి బాగా కుళ్ళిపోతూ ఉంటుంది. సో సెకండ్ డబ్బా మొదలు పెట్టాక మీరు ఫస్ట్ డబ్బా ఒక 4 రోజుల తర్వాత మూత తీసి చూస్తే లోపల అంతా మనకి ఆవిరి ఉంటుంది అనమాట. సో మీరు చేయి పెట్టి చూస్తే బాగా మీకు వేడి తెలుస్తుంది. అంటే మీరు ప్రాసెస్ కరెక్ట్ గా ఉంది అని అర్థం. సపోజ్ ఏదైనా కొంచెం దుర్వాసన వచ్చిందంటే అర్థం ఏంటంటే కార్బన్ తగ్గింది అని అర్థం. సో కార్బన్ నైట్రోజన్ రేషియో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. స్లోగా మనకి ఫస్ట్ ఫంగస్ వస్తుంది అనమాట. సో ఫంగస్ వస్తే అది అర్థం మీది చెత్త చెడిపోయిందని కాదు. ఫంగస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ కంపోస్టింగ్. దెన్ స్లోగా మనకి చిన్న చిన్న పురుగులు వస్తాయి. దెన్ ఇంకేమొస్తుందంటే యాడ్స్, చీమలు వస్తాయి, సోబగ్స్, అన్ని విత్ ఇన్ ద లిమిట్స్ వచ్చి వాటి పని చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు ఒక 30 రోజుల తర్వాత మినిమం జెస్టేషన్ పీరియడ్ వచ్చి 21 to 30 days. సో ఆ 30 days తర్వాత మీకు ఎరువు బాగా నల్లగా వర్షం పడిన వాసనతో తయారైపోతుంది. అది చల్లగా అయిపోతుంది. వెన్ యూ ఫీల్ ఇట్ విల్ బి చల్లగా ఉంటుంది. అది రెడీ టు యూస్ అన్నమాట. సో ఇది కొన్ని చోట్ల అది కూడా పెట్టండి పర్లేదు. నెక్స్ట్ స్లైడ్. సో మనకి ఏమవుతుందంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగా అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక రెయినీ సీజన్, దెన్ వింటర్ సీజన్ వచ్చినప్పుడు బయట టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సో మనకు అప్పుడు ఏంటంటే థర్మోఫిలిక్ బ్యాక్టీరియాస్ బిల్డప్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో అప్పుడేం చేసుకోవాలి మనము, దాన్ని పెంచడానికి కోసమని వీ కెన్ యూస్ దిస్ థర్మోఫిలిక్ బ్యాక్టీరియాస్. అంటే మనము లాక్టిక్ యాసిడ్ బ్యాసిలస్ అనేది మైల్డ్ గా ఉంటుంది. ఇంట్లో పెరుగుని బియ్యం కడిగిన నీళ్లుని బయట కలిపి ఒక 4-5 రోజులు బయట పెట్టేసి దాన్ని వారానికి ఒకసారి మీరు ఎరువులో వేసుకుంటూ ఉండొచ్చు. సో దానివల్ల మనకి పెరుగుతుంది. అలా కాకుండా బయోకల్చర్స్ అని రకరకాల ఇనాక్యులమ్స్ అని కూడా దొరుకుతాయి. సో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారికి అట్లీస్ట్ ఒక రౌండ్ ఆ 2 rounds ఎరువు వచ్చేదాకా మీరు అవి ఇనాక్యులం వాడుకోవచ్చు. తర్వాత ఎరువు నుంచి ఎరువు తయారవుతుంది. అంటే ఆ పాలలో పెరుగు తోడుపెట్టుకున్నట్టు మనకి దాంట్లో ఉన్న థర్మోఫిలిక్ బ్యాక్టీరియాస్ మొత్తము మనకి ఎరువుల్లో వచ్చేస్తాయి. దాని ఎరువు నుంచి ఎరువు తయారైతూ వెళ్తుంది. సో చాలా సులభం అండి ఇది. ఓన్లీ థింగ్ SOP ఫాలో చేయాలి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటాము. ఆ ప్రొసీజర్ ఫాలో చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా వస్తుంది. ఎప్పుడైనా దుర్వాసన వచ్చింది, కొంచెం స్లడ్జీగా ఉంది అంటే అర్థం ఏంటంటే మాయిశ్చర్ ఉన్నది మీరు వేస్తున్న వేస్ట్ లో
తేమ అంశం ఎక్కువగా ఉంది అని అర్థం. సో అప్పుడు వెంటనే ఏం చేయాలి, దాన్ని పడేయొద్దు. తెల్లటి పురుగులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అవి వచ్చిందంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఆ డబ్బా మూత తీసేసి గాలికి పెట్టండి. దెన్ యూ కెన్ యాడ్ దిస్ కోకోపీట్ అవన్నీ వేసుకోవడం వల్ల సెటిల్ అయిపోతుంది. సో ఇవి కూడా చూసారు, రకరకాల కంపోస్టింగ్ అని నేను ఇప్పుడు స్లైడ్ చూస్తున్నారు మీరు. కమ్యూనిటీ కంపోస్టింగ్, ఇది కొన్ని కమ్యూనిటీస్ లో ఇలా కూడా చేస్తున్నారు అనమాట. ఒక 100 హౌసెస్ 50 హౌసెస్ కలిపి చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మషినరీస్, ష్రెడర్ కంపోస్టింగ్, సో ఇవన్నీ కూడా వాడుకొని మనము 100 కిలోల నుంచి 100 టన్నుల దాకా వచ్చే చెత్తని ఒక 10 నుంచి 15 రోజుల్లో ఎరువుగా మార్చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ కూడా వాడుకోవచ్చు మనము. నెక్స్ట్ అండి. నెక్స్ట్ యా, ఇది ఇప్పుడు ఇది నా బాల్కనీ మీరు చూస్తున్నది. ఇది నా ఎరువు. ఇక్కడ కూడా మీరు లైవ్ లో ఇక్కడ ఎరువు చూడొచ్చు. ఇది మా ఇంట్లో ఎరువు. ఈసారి ఈ నెలలో వచ్చిన ఎరువు అనమాట ఇది. సో మంచి వాసనతో తయారైంది. మొన్ననే నా చెట్లకి కూడా వేశాను. సో దీంట్లో నేను సీజన్ గా చెట్లు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడైతే కరివేపాకు 2-3 ఆకుకూరలు ఉన్నాయి. మల్లె ఇట్స్ సీజన్ ఆఫ్ జాస్మిన్ కాబట్టి ఒక 4 మల్లె చెట్లు కూడా ఉన్నాయి. సో ఇలా నేను సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. బట్ ఐ కీప్ డూయింగ్ గార్డెనింగ్. అలాగే కింద నేను పపాయ ఫ్రూట్స్ కూడా చెట్లు పెంచుతున్నాను. ఆర్నమెంటల్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ ని, ఎవరికి ఇష్టం ఉన్న ప్లాంట్స్ ని వాళ్ళు పెంచుకోవచ్చు చక్కగా. యా, నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఇది ప్రొసీజర్. ఇప్పుడు ప్రొసీజర్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే yes, we can definitely go ahead with the question answer. Yeah, madam. It's Mahesh here. Yeah, చెప్పండి. So process looks very simple. మీరు only dry leaves and wet waste అంటున్నారు. బట్ అక్కడ స్లైడ్ లో ఇంకో ఏదో 3rd and 4th స్టెప్స్ లో వేరే కెమికల్ అంటే కెమికల్ కాదు, అదే చెప్పాను కదా, బయో ఇనాక్యులమ్స్ అంటాం. ఇవి బయో కల్చర్స్. బిగినర్స్ కి ఇది బయో కల్చర్స్ వాడితే తొందరగా అవుతుంది అనమాట. అంటే జెస్టేషన్ పీరియడ్ అనేది మనకి తడి చెత్త ఎరువుగా మారడానికి యాజ్ ఇట్ ఈస్ ఒక 45 days నుంచి 60 days పడుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే చెత్తని ఎంత సైజు తగ్గించినంత కూడా జెస్టేషన్ పీరియడ్ తగ్గుతుంది. అండ్ దిస్ థర్మోఫిలిక్ బ్యాక్టీరియాస్ ని ఇండ్యూస్ చేయడానికి కోసం అని నేను చెప్పాను బయోకల్చర్స్ కూడా వాడతామని. బయోకల్చర్స్ లేకపోతే ఇంట్లో పెరుగు చెప్పాను కదా, ఇప్పుడు పెరుగుని మనము బియ్యం కడిగిన నీళ్లు మరి పెరుగుని కలిపి 4 రోజులు బయట పెట్టి పుల్లగా అయ్యాక వేసుకోవచ్చు. సో అది దట్ యాక్ట్స్ యాజ్ ఏ మైల్డ్ యాక్సెలరేటర్. ఓకే, టెంపరేచర్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. డిస్ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి, కుళ్ళిపోవడానికి సహాయం చేస్తుంది. అలా ఇంకా మనకి పల్లెటూరులో ఏంటంటే దే హ్యావ్ దిస్ ఆవు గంజలం కావచ్చు, ఆవు పేడ కూడా వేసుకోవడం వల్ల తొందరగా మనకి ఎరువవుతుంది. సో అదే మనకి సిటీస్ లో ఇవన్నీ దొరకడం కష్టం కాబట్టి బయోకల్చర్స్ అనేది ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అమెజాన్ లో కూడా ఉంది. సో రకరకాల బయోకల్చర్స్ ఉన్నాయి. దానికి కూడా మనము ఒక చిటికుడు వాడుకొని ఫస్ట్ ఒక 2 rounds ఎరువు వచ్చేదాకా. ఐ గాట్ ఇట్. చెప్పారు కదా అది, సో యాక్సిలేటర్స్ అని చెప్పారు కదా, సో దట్స్ ఫైన్. సో అంటే నేను లాస్ట్ ఇయర్ 1-2 years బ్యాక్ ఇంట్లో ట్రై చేశాను. సో ఒక ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసి దాంట్లో హోల్స్ పెట్టి అండ్ డ్రై లీవ్స్ పెట్టి జస్ట్ బనానా పీల్స్, ఆరెంజ్ పీల్స్ అని పెట్టామని. సో ఆఫ్టర్ 1 month చూస్తే జస్ట్ అలానే ఉన్నాయి కానీ, అంటే ఐ మీన్ డ్రై అయిపోయి బ్లాక్ అయిపోయింది, బట్ నాకు మాన్యూర్ లాగా కనిపించలేదు. ఓకే, సో మెయిన్ గా ఏమవుతుందంటే లీవ్స్ వాడినప్పుడు ఆ క్యూటికల్ ఉంటుంది కదండి, ఆ క్యూటికల్ ని మనము బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ అబ్జర్బెంట్ ఉండదు ఆకులకి అదర్వైజ్. సో అందుకనే మనము బాగా క్రష్ చేసేసి పౌడర్ లా చేసి వేయాల్సి వస్తుంది. మనం అలాగే ఆకులు వేసామంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండి, నియర్లీ 6 months to సమ్ టైమ్స్ 1 year దాకా కూడా అలాగే ఉండిపోతాయి.
సో మనము క్రష్ చేసి వేసామంటే ఆకులతో ఓన్లీ విత్ లీవ్స్ అండ్ కిచెన్ వేస్ట్ చేసినప్పుడు అది ఈజీగా మనకి 8 weeks పడుతుంది మెన్యూర్ అవ్వడానికి. ఓకే. అండ్ లేయర్ లాగా వేయాలి కదా అంటే లీవ్స్. అంటే మనము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము పాటించాల్సింది వి హ్యావ్ టు ఫాలో ఒక స్టాండర్డ్ ఇది క్వాంటిటీస్ వాల్యూమ్ ఇది చేసుకోవాలి మనం. సపోజ్ మీకు ఇప్పుడు ఇలా 1 bowl వచ్చింది అనుకో తడి చెత్త, సో దానికి క్రష్డ్ డ్రై లీవ్స్ వాడితే గనక 2 bowls వాడాల్సి వస్తుంది. కోకోపీట్ వాడితే గనక ఒక half కోకోపీట్ అండ్ half డ్రై లీవ్స్ యూ కెన్ యూస్ ఇట్. క్రష్ చేసి వాడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎనీ అదర్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ పోస్ట్. ఈజీ చేయడము, బట్ మీరు ఇంతవరకు ఆల్రెడీ చేసి మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మేడం అడ్రస్ చేయగలుగుతారా విషయం? యా విజయేందర్. హలో, విజయ్ వాళ్ళ వైఫ్ అండి, మాధవి మాట్లాడుతున్నాను. హలో అండి, నమస్తే అండి. నమస్తే మేడం. ఏం లేదండి, అంటే నేను ఇవన్నీ ట్రై చేశాను 4-5 years. అంటే నా ఎక్స్పీరియన్స్ లో లాస్ట్ కి ఫైనల్ గా నేనేం ఫైండ్ అవుట్ చేసుకున్నానంటే, జస్ట్ మట్టి లేయర్స్ వేసి, మీరు ఇప్పుడు చెప్పారు కదా డ్రై వేస్ట్ అంటే కూడా కలెక్ట్ చేయడం కష్టం కదా మనకి సిటీలో. మెయిన్ డ్రై వేస్ట్ అంటే కోకోపీట్ కూడా ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది కదా. సో మనకి అంటే అది కూడా ఆన్లైన్ లో తెప్పించుకోవాలని అనుకోండి. ఆల్రెడీ మన ఇంట్లో మట్టి తొట్లు ఏమైనా ఉంటాయి కదా, మేము లేయర్స్ 1 layer ఆఫ్ కొంచెం ఒక 5 centimeters అట్లా మట్టి వేసి దాని మీద మళ్ళీ ఇది వేసేస్తున్నాం, చెత్త వేస్ట్ అది తడి చెత్త వేసి మళ్ళీ 1 layer మట్టి వేస్తున్నాము. సో దాంతో పురుగులు రాకుండా అలా ఉండడానికి, ప్లస్ ఇమీడియట్ గా చెట్టు పెట్టేసేసుకుంటున్నాము. అదొకవేళ నిండిపోయింది అనుకోండి, అది ఈజీ అయిపోయింది, అంటే చాలా ఈజీగా ఉంది అది చేసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మనకి ఒకసారి చెత్త మట్టిలో వేసేస్తే మనకి టాప్ లేయర్ కి మాత్రమే గాలి తగులుతుంది. సో ఏరోబిక్ కంపోస్టింగ్ అనేది మనకి టాప్ లేయర్ కి గాలి తగులుతుంది. ఒకసారి మట్టిలో వెళ్ళిపోయాక అది ఎనరోబిక్ పద్ధతి అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏరోబిక్ పద్ధతిలో కాంపోస్టింగ్ అని చెప్పుకున్నప్పుడు, సో మనము మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే అండి, ఎండుటాకుల్ని బాగా కాల్చేస్తూ ఉంటారు జనాలు ఎక్కువ. సో దాన్ని మనము పడేయకుండా వాడుకోవడానికి సమ్మర్ లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సమ్మర్ లో మనము కలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి కోకోపీట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము, కాకపోతే కార్బన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీకు తక్కువ నీళ్లలో చెట్లు ఎక్కువ కాలం బ్రతుకుతాయి. అవునవునండి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆల్మోస్ట్ రూఫ్ గార్డెన్ పెట్టాము అపార్ట్మెంట్ లో, బట్ సమ్ రీజన్స్ వల్ల తీసేయాల్సి వచ్చింది. కానీ అపార్ట్మెంట్ లో ఒక ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్ని చెట్లు పెట్టాను. లాస్ట్ కి ఇప్పుడు ఏం మెథడ్ అంటే, జస్ట్ డిగ్గింగ్ కింద కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఎక్కడైనా డిగ్ చేసేసి లోపల పెట్టేస్తున్నాను. ఇంక ఇదంతా మెయింటెనెన్స్ కష్టం అవుతుందని. దానికి కూడా ఇక వాళ్ళు ఏదంటే స్మెల్ వస్తుంది, అది వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మెథడ్ లో కొంచెం మన ఇంట్లోనే చేసుకోవచ్చు, అది ఓపెన్ ప్లేస్ లో చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరికి ఆబ్జెక్షన్ ఉండకుండా. కాకపోతే నేను చేసిందంటే ఇది ఫస్ట్ బిగినర్స్ కి మరీ చేయడం కష్టం అనుకుంటే, ఇట్లా మట్టిలో చాలడు ఉన్న తొట్లలో కొంచెం మట్టి తీసి లోపల వేసేసాం అనుకోండి, ఈజీ అవుతుంది కొంచెం అని. అంటే సమ్వాట్ అసలు ప్రొసీజర్ ఏంటి అనే ఆలోచనకుండా అట్లీస్ట్ అట్లా చేసేస్తే కొంత పీరియడ్ కి వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. 4-5 years మనము కార్బన్ అనేది బ్యాలెన్స్ చేస్తే మనకు అస్సలు దుర్వాసన రాదండి. ఎప్పుడైనా మనకి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే స్మెల్ వస్తుంది, బికాజ్ మనకి అన్ని రకాల కార్బన్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, మీథేన్ లాంటి గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మనం ఈ ఎండుటాకులు వేసినప్పుడు ఏంటంటే అది బ్యాలెన్స్ చేస్తుంది, స్మెల్ రాకుండా. ఓకే, థ్యాంక్ యూ. అంతేనండి? అంతే మేడం. థ్యాంక్ యూ. Yeah, one more small query from me. So I'm Srikanth.
చెప్పండి. యాక్చువల్లీ ఇది ఎర్త్ వార్మ్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటదని చెప్తారు మాన్యూర్స్ లో, అది మనకి దీంట్లో చూడొచ్చండి? దీంట్లో లేదండి, అవసరం రాదు. బికాజ్ మనము అర్బన్ వేస్ట్ అన్నప్పుడు క్యాబేజ్, క్యారెట్, కొన్ని మనం వేస్తున్న కూరగాయలు ఎర్త్ వార్మ్స్ కెనాట్ డైజెస్ట్. సో ఎర్త్ వార్మ్స్ ఎప్పుడైనా ఫార్మర్ ఫ్రెండ్స్, మనకి అగ్రి వేస్ట్ కి అది చాలా యూస్ఫుల్. సో ఇక్కడ మనం వేసుకోవాలంటే కూడా ఒక 20-25 days తర్వాత మీరు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఆ 25 days లో మనకి ఎరువే తయారైపోతుంది కదా ఇక్కడ. సో నో నీడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్త్ వార్మ్స్ కి టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. కండ్యూసివ్ అట్మాస్ఫియర్ లేకపోతే ఎర్త్ వార్మ్స్ చనిపోతాయి. ఓకే 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 అండి, థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. సో హలో, ఆర్గానిక్ యా నేను విజయవాణి అండి. మేడం, నా దగ్గర డ్రై వేస్ట్ ఎక్కువ ఉంటుందండి. వెట్ వేస్ట్ ని ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్, లైక్ మీరు చెప్పిన ప్రాసెస్ లో చేస్తున్నాను. కంప్లీట్లీ మీరు చెప్పిన ప్రాసెస్ కాదు కానీ, బట్ ఎస్ ఇట్ ఈస్ గెటింగ్ బ్లాక్డ్ సంథింగ్. బట్ డ్రై వేస్ట్ ఎక్కువ ఉంటుంది. చెట్లలో లీవ్స్ ఉంటాయి కదా, చెట్ల లీవ్స్, దాన్ని అంతా డంప్ చేసేసి లైక్ ఒక డ్రమ్, టూ బకెట్స్ అయ్యాక ఒక చిన్న అది చేసినప్పుడు చూసారా ఒక స్లైడ్, ఇఫ్ యూ కెన్ ప్లే దట్. డ్రై వేస్ట్ కి వెనకండి, ఇంకా వెనక. యా, ఇక్కడ చూసారా డ్రై వేస్ట్ కి? అదే అదే గార్డెన్ లీవ్స్. నెక్స్ట్ స్లైడ్ అండి వెంకీ గారు, ఈ స్లైడ్ లో చూడండి. యా, సో గార్డెన్ వేస్ట్ అనేటప్పటికి మనము we can do this like చూసారా గార్డెన్ ష్రెడర్. చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు గార్డెన్ ష్రెడర్ ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇది వాడుతున్నారు. సో వాళ్ళు ష్రెడ్డింగ్ చేసేసాక యూ కెన్ సీ ద గ్రీన్ కలర్ టార్పాలిన్ పిట్ కనిపిస్తుందా? అది టార్పాలిన్ పిట్ లో వేసేసి యూ విల్ బి స్ప్రింక్లింగ్ వాటర్, ఆల్టర్నేట్ డేస్ వాటర్ వేయడము. లేకపోతే వీ హ్యావ్ దట్ బయో కల్చర్స్ చెప్పాను కదా, ఆ బయో ఇనాక్యులమ్ ని వాటర్ లో కలిపేసి లైక్ వీక్లీ వన్స్ దే విల్ బి స్ప్రేయింగ్ ఇట్. 8 weeks లో చాలా చక్కటి ఎరువు తయారైపోతుంది. లార్జ్ స్కేల్ ఐఎమ్ టాకింగ్. సపోజ్ మీ ఇంటి దగ్గర, ఇప్పుడు మీది ఇండిపెండెంట్ హౌస్ అండి విజయవాణి? అవునండి. అండ్ నేను అంటే లైక్ ఈ ప్రాసెస్ లో చేయలేదు, బట్ 2-3 బిన్స్ అయ్యాక కింద మట్టిలో చిన్న డిగ్ చేసేసి దాని మీద వేసేసి మట్టి వేసేసాను. బట్ ఇట్ ఇస్ గెటింగ్ డికంపోజ్డ్ అండ్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, ఇట్స్ నాట్ ఈవెన్ కాక్రోచెస్. అలాంటి వాటర్ ఎక్కువ వేసినప్పుడు చాలా వచ్చేస్తాయి. ఇస్ ఇట్ ద రైట్ ప్రాసెస్? నో కరెక్ట్. అది బారో బగ్స్ అంటాం దాన్ని. బారోయింగ్ బగ్స్ అంటే అవి ఎరువుని మనకి భూమిలో వెళ్ళడానికి సహాయం చేస్తాయి ఆ పురుగులు. అంటే మట్టిని లూజ్ చేస్తూ వెళ్తాయండి అవి. సో దోస్ బగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ వెరీ మెన్యూర్ ఫ్రెండ్లీ, మనకి ఎకో ఫ్రెండ్లీ. అవి ఉండాలి అన్నమాట ఎరువులో. సో అవేంటంటే మట్టిని లూజ్ చేసుకుంటూ మనకి మొక్కలకి ఎరువు అందడానికి సహాయం చేస్తుంది అవి. ఓకే, అదే ఒక 1 or 2 months తర్వాత అదే మట్టి తీసి మళ్ళీ వేరే చెట్లలో వేస్తూ ఉంటాము. దట్స్ హ్యాపెనింగ్. బట్ అది వాటర్ ఎక్కువ వేసినప్పుడు అది లైక్ ఫిల్లింగ్ అయిపోయి 1 month అయిపోయినప్పుడు పురుగులు చాలా ఎక్కువ వస్తుంటాయండి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ ప్రాసెస్. ఐ వాంట్ టు అప్పుడే అంటే అది ఇఫ్ ఇట్ ఇస్ హార్మింగ్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనుకోండి, ఇట్స్ నాట్ హార్మింగ్. ఇట్స్ నాట్ హార్మింగ్ అంటే కూల్. ఇప్పుడు చెట్లు ఏమైనా పాడైపోతున్నాయి దాని వల్ల అంటే అప్పుడు మీరు వేప పొడిని మీరు యూ కెన్ యాడ్ ఇట్ టు ద రూట్స్. సో దట్ విల్ అండ్ లేకపోతే మట్టిని మార్చేసి కొంచెం వేప పొడి, రెడ్ సాయిల్, కోకోపీట్ వేసేసి యూ కెన్ మేక్ ద న్యూ పాటింగ్ మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, దట్ కెన్ బి డన్. ఇప్పుడు ఈ పద్ధతి చూసారు కదా, మెష్ లాంటిది మీరు కూడా దొరుకుతుంది హార్డ్వేర్ షాప్ లో. యూ కెన్ జస్ట్ మేక్ ద మెష్ ఇలా చేసేసి ఒక ప్లాంట్ కి సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది కదా. సో దిస్ క్యాన్ బి యూస్ ఫర్ మీ ఎక్స్ట్రా డ్రై లీవ్స్ కి ఇలా ఒకటి కూడా చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, ఇది జిహెచ్ఎంసీలో కొన్ని పార్క్స్ లో నేను పెట్టించాను అనమాట. అప్పుడు స్వచ్ఛ భారత్ టైంలో అండర్ మై గైడెన్స్ ఆయన కమిషనర్ గారు ఇలా చాలా పార్కుల్లో పెట్టాము ఇది. సో ఇది ఒక పార్క్ లో అప్పుడు ఎరువు తీసినప్పుడు ఇది ఫోటో తీసాము. సో ఎండ్ టాక్లు ఎక్కువ ఉన్న వాళ్ళు యూ కెన్ ఆల్సో ఫాలో దిస్ మోడల్. యా, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ ఆల్.
Anything else, or shall we close the session? I'm just thinking if any questions unte ఇంకెవరికైనా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను నవీన్ గో ahead. Yeah, go ahead. మేడం నేను నవీన్ మాట్లాడుతున్నాను. చెప్పండి నవీన్. ఎరువు తయారు చేయడానికి బిన్ అయితే వాడలేదు, బట్ ఒక్కటి పెట్టుకున్నది ఇంటి నుండి తడి చెత్త అంటే కిచెన్ లో ఉండే వేస్టేజ్ కానీ వెజిటబుల్ కట్టినప్పుడు వచ్చేది మాత్రం బయటకు వెళ్ళకూడదని ఒక పాయింట్ తోని మా ఇంటి ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఉన్న చెట్లు ఏంటంటే ఇక డైరెక్ట్ వేసేస్తున్నా అనమాట. చెట్లుకి డైరెక్ట్ అంటే బ్యాడ్ స్మెల్ అట్లాంటివి ఏం రాలేదు, కానీ చిన్న చిన్న ఈగల్ లాంటివి వచ్చి అవే అంతలో అవే వస్తున్నాయి. చెట్లు ఉన్నాయి మేడం, అంటే 2 feet వెడల్పుతోని హైట్ పొడవు వచ్చేసి ఒక 10 feet వరకు ఉంటాయి. ఆ ప్లేస్లలో చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పటి వరకు అయితే అవంతలవే కంపోస్ట్ చేసుకుంటూ కాల్ డ్రాప్ అయిందండి. అవును, తనది కాల్ డ్రాప్ అయినట్టుంది. మళ్ళీ జాయిన్ అయ్యాడు. మేడం చెప్పండి నవీన్. మీరు ఇందాక డ్రాప్ అయిపోయింది కాల్. అంటే ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు, బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఎండిపోయి కులిపోతున్నప్పుడు కొద్దిగా కింది మట్టి పైకి వేసే వరకు అది అదే ఎరువుగా మారుతుంది. ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. అంటే ఇదంతా ఇది బిన్ను అవన్నీ పెట్టుకునే అంత టైం లేకనో లేకపోతే అది ప్రస్తుతానికి అయితే కిచెన్ నుండి బయటికి వెళ్ళకూడదని ఒక దాంతో ఇట్లా ఫాలో అవుతున్నాను. ఓన్లీ డ్రై మెటీరియల్. దట్ ఈస్ ఓకే. అది మీకు వర్కౌట్ అవుతుంది, మీకు మొక్కలు బాగా వస్తున్నాయి అంటే తప్పకుండా అది ఫాలో చేయొచ్చు. బట్ ఏంటంటే అన్ని రకాల చెత్త కూడా వెళ్ళేటట్టు చూడాలి. సో దట్ ప్లాంట్స్ కి అన్ని రకాల న్యూట్రియంట్స్ అందేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఏంటంటే ఓవర్ డోస్ అయిపోయింది అనుకోండి, ఒకే రకమైన చెత్త మనం సపోజ్ ఇప్పుడు మ్యాంగో సీజన్, ఎవ్రీడే మీరు మ్యాంగో తొక్కే ఒక చెట్టుకి వేస్తూ ఉంటే ఆ న్యూట్రియంట్ ఓవర్ డోస్ అయిపోతాయి చెట్లకి. సో అలా కాకుండా చూసుకోవాలి అంతే. ఏది ఎవరికి వర్కౌట్ అంటే అది దట్ ఈస్ అక్సెప్టబుల్ అన్నమాట. ఇలాగే చేయాలి అలాగే చేయాలని లేదు, ఇదొక పద్ధతి అన్నమాట అంతే. అదే అంటే ఏంటంటే రోజు డైలీ అయితే సపరేట్ వెజిటబుల్స్ వాడతాము ఒక్కొక్కటి. సో అట్లా వెజిటేబుల్ కటింగ్స్ వచ్చిన వేస్టేజ్ కానీ లేకపోతే కిచెన్ నుండి ఏవైనా సరే కానీ బయటకు పోకుండా అంటే మీరు మట్టిలో కలిపేస్తున్నారు కదా, సేమ్ ఇప్పుడు వెంకీ గారి ఐ థింక్ వన్ లేడీ స్పోక్ నౌ, సేమ్ పద్ధతి అనుకుంటా. రైట్. ఏంటంటే డైరెక్ట్ గా భూమి మీదనే కాబట్టి ప్రాబ్లం రావట్లేదు ఎక్కువ. అదే ఓకే. అది ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. వినయ్, రఘు, యు వాంట్ టు ఆస్క్ క్వశ్చన్? యా, గో అహెడ్. మేడం నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అండి. రఘు ఒక నిమిషం మేడం. రఘు ఈజ్ ద టెకిరైడ్ ఫౌండర్. మా టెకిరైడ్ నుండి ఏ ఇనిషియేషన్ చేసినా కానీ తను ముందుండి నడిపిస్తూ ఉంటాడు. సో మీ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము. ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము. తనే రఘు. ఓకే రఘు, గో హెడ్. అయిపోయిందా నవీన్? ఓకే. సో ఓకే మేడం, మీ సెషన్ వింటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే చాలా స్మూత్ గా చాలా సింపుల్ గా చెప్పారు ఎక్స్ప్లెనేషన్. మీ వీడియోస్ అవన్నీ చూసాను, నేను చాలాసార్లు చూసాను నేను. అయితే నెక్స్ట్ మమ్మల్ని బాగా మోటివేట్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు మీతో మాట్లాడాను కూడా నేను, విజయవాణి గారు ఇందాక మాట్లాడారు కదా, వాళ్ళ ఏరియాలో ఈ కంపోస్టింగ్ ట్రై చేస్తున్నారు. వాళ్ళది ఒక కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ అవన్నీ ఉన్నాయి. సో మీకు గుర్తుంటే ఒకసారి మనం అనుకున్నాం, మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వచ్చాక మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అవునండి, ఐ రిమెంబర్. సో అది కాలేదు. బట్
ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ కమ్యూనిటీ బేసిస్ లో ఒకటి ప్లాన్ చేద్దాం మనము, సో దట్ ఇట్ ఎన్కరేజెస్ మోర్ పీపుల్. తప్పకుండా అండి. మేడం, ఏమన్నా ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఇట్లాంటి కమ్యూనిటీ కంపోస్టింగ్ చేసిన కమ్యూనిటీస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ప్రాబ్లీ ఒకసారి మనం ఏమైనా విజిట్ చేయగలుగుదామా? తప్పకుండా చేస్తున్నారండి చాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫొటోస్, ఇవన్నీ కొన్ని కమ్యూనిటీస్ లో దే ఆర్ ఫాలోయింగ్ దాట్. సో అక్కడదే ఫొటోస్ ఇవి. అలా చాలా ఇంతకు ముందు ఒకటి చూసారు కదా, అది ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ, బోలినేని, ఎన్సిసి అర్బన్ అని, మలేషియన్ టౌన్షిప్. సో చాలా ఇండో ఫార్చ్యూన్ లో పెట్టాము. lot of gated communities they are following and వాళ్ళ ఎరువుని వాడుకుంటారు. Raghu, if you remember city కూడా that's what I was about to ask the second question. వీళ్ళు ఈ పెబల్ సిటీ అని చెప్పేసి రాజేంద్ర నగర్ నార్సింగ్ దగ్గర పెద్ద కమ్యూనిటీ, వాళ్ళు కూడా నన్ను చాలా సార్లు కాంటాక్ట్ చేస్తారండి. అవును, ఐ రిమెంబర్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ బల్క్ కంపోస్ట్. అది సో ఎందుకంటే చాలా సార్లు నన్నే కాంటాక్ట్ చేస్తున్నారు కానీ దే కుడ్ నాట్ డిసైడ్ ఏది కావాలని డిసైడ్ అవ్వకపోతే. ఇంకా డిసైడ్ కాలేదు వాళ్ళు. సో దే ఆర్ థింకింగ్ ఇన్ లార్జ్ స్కేల్. అవును అవును. సో మమ్మల్ని అడిగారు కూడా, మీకు ఎవరైనా కంపోస్ట్ తయారవుతే తీసుకోవడానికి రెడీగా ఉన్న అంటే కస్టమర్స్ లాంటి వాళ్ళు ఉన్నారా మీ దగ్గర అని అడిగారు. అంటే ఇంకోటి ఏంటంటే ఎనీ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ కానీ తెలంగాణ ద క్వెరీ కమ్స్ టు మీ ఆల్మోస్ట్ 99% all gated communities కావచ్చు query comes to me and they take my like maybe suggestion or advice and inputs కావచ్చు ఏదో తీసుకుంటున్నారు, so that I come to know everything. great. సో ఇట్లా మరి దీన్ని ఒకవేళ ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ లో ఒక ఈ కంపోస్ట్ అంతా వచ్చినాక వీళ్ళు రైతులకి కానీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా చాలా తక్కువ కాస్ట్ కో ఇస్తా అన్నారు. అట్లా కలెక్ట్ చేసుకునే యూనిట్స్ కానీ చేసుకునే ఎన్జిఓస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఆర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? బిజినెస్ అంటే ఇప్పుడు ఐ నో పార్ట్ ఆఫ్ ఫార్మర్స్ కమ్యూనిటీ అయితే నేను ఉన్నాను అనమాట. అంటే రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది, ఫార్మర్స్ అడుగుతుంటారు. సో నేను డైరెక్ట్ గా ఆ కమ్యూనిటీస్ కి ఫార్మర్స్ కి కనెక్ట్ చేసేస్తాను. అంటే ఎప్పుడైనా రిక్వైర్మెంట్ లైక్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు 4 tons 5 tons అట్ ఎ టైమ్ అని. సో ఆ టైంలో ఇప్పుడు స్టాక్ ఉంటే వీ కెన్ జస్ట్ కనెక్ట్ డైరెక్ట్లీ. ఈవెన్ హోమ్ కంపోస్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా సార్లు నేను అడుగుతూ ఉంటాను, అంటే నాకు 50 kgs కావాలి 100 kgs కావాలని పీపుల్ కీప్ ఆస్కింగ్. సో అలాంటప్పుడు నేను మా గ్రూప్ కూడా ఉంది, హోమ్ కంపోస్టింగ్ చేసే మెంబర్స్ గ్రూప్. సో ఐ రిక్వెస్ట్ దెమ్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దే హ్యావ్ మోర్ స్టాక్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు అమ్మేసేటట్టు. దే ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీవేర్ బిట్వీన్ 10 rupees to 20 rupees 30 rupees కూడా అమ్ముతున్నారు హోమ్ కంపోస్ట్ ని. ఎందుకంటే కోకోపీట్ కొనుక్కుంటున్నారు కదా పాపం, కోకోపీట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, దే గెట్ దట్ మనీ బ్యాక్. సో ఇమాజిన్ ఒక కోకోపీట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఒక 70-80 rupees అంటే వాళ్ళు 7-8 కిలోలు ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ చెత్తలో. సో దే ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 140 rupees. సో 1.5 month కి కోకోపీట్ కి 70 రూపాయలు పెడితే నెలకి వాళ్ళకి 140-200 దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ వేస్ట్. కరెక్ట్. అండ్ ఆల్సో ఈ ఫ్రీక్వెన్సీ ఎలా వేయాలి ప్లాంట్స్ కి, అంటే కంపోస్టింగ్ ఎట్లా వేయాలి, వాటికి ఎరువు ఎలా అది వన్స్ ఇన్ 4 weeks వేయాలండి. 4 weeks, ఓకే. 3 నుంచి 4 వారాలకి ఎరువు తప్పనిసరిగా వేయాలి. ఓకే, ఎందుకంటే మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ టెక్యురేడ్ యాక్టివిటీస్ వి డు సాప్లింగ్స్ అండ్ ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉంటాము. సో చేసినప్పుడు ప్రాబబ్లీ నెక్స్ట్ టైం మిమ్మల్ని అప్రోచ్ అయితే మరి మాకు ఏమైనా హెల్ప్ చేస్తే సో వాటిని ఏమైనా ప్లాన్ చేయొచ్చు మనం. తప్పకుండా, షూర్. ఓకే, హలో మేడం. హలో, and I'm very happy, nice to talk to all of you అండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ టీమ్. సో ఇలాంటి టైంలో కూడా యు థాట్ ఆఫ్ దిస్ అండ్ ప్లాన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్.
యా హలో మేడం. వినయ్ గారు ఏదో అడుగుతున్నారు మేడం. ప్రాబ్లీ లాస్ట్ క్వశ్చన్ విల్ టేక్ మేడం ఇట్. గుడ్ వినయ్ గారు ఈవినింగ్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము మా ఇంట్లో కూడా చేస్తున్నాము. కాకపోతే ఏమవుతుందంటే వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్ అంతా వేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ బిన్ లో వేస్తే మొత్తం కుళ్ళిపోతుంది. కనీసం టచ్ చేసే అంటే వెరీ హాట్ స్మెల్ బాగా ఎక్కువైపోతుంది. అంటే దాన్ని ఇంకా మొన్న ఏం చేసామంటే రీసెంట్ మట్టి తీసుకొచ్చి ఎక్స్ట్రా మట్టి పోసి కొంచెం ఆరబెట్టాము, కొంచెం సెట్ అయింది. కాకపోతే అది కరెక్ట్ వేనా కదా అనేది అర్థం అవ్వట్లేదు. ఇంట్లో చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికి సొల్యూషన్ ఏమంటారు? I know మీరు లాక్డౌన్ ఓపెన్ అయ్యాక యూ కెన్ కమ్ టు మై హౌస్ అండ్ సీ. నాది కిచెన్ డోర్ పక్కన పెట్టుకున్నా నా కాంపోస్ట్ బిన్. సో ఇంకెంత స్మెల్ రావచ్చు అసలు, ఏమీ స్మెల్ ఉండదు. సో ఏంటంటే నేను ఒకటి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బ్యాలెన్సింగ్ కార్బన్ అండ్ నైట్రోజన్. సో అది చాలా ఇంపార్టెంట్. మనకి తడి చెత్తలో నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ ఇవ్వాలి. సో ఇంకోటి ఏంటంటే తడి చెత్తలో ఉన్న బ్యాక్టీరియాస్ ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. సో ఏంటంటే మనుషులకి బ్రతకడానికి గాలి, భోజనము, నీళ్లు, ఆహారం ఇవి కావాలి. సో సేమ్ వే కంపోస్టింగ్ బ్యాక్టీరియా కూడా దానికి కరెక్ట్ గా భోజనం ఇవ్వాలి మీరు. సో దానికి భోజనం ఏంటంటే ఎండుటాకులు కానీ కార్బన్ ఇస్ ద ఫుడ్ ఫర్ ద లైక్ ఏరోబిక్ బ్యాక్టీరియాస్. గాలి తగలాలి, దానికి పర్ఫెక్ట్ గా మీరు గాలి తగలేటట్టు పెట్టాలి. వెంటిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సన్లైట్ అవసరం లేదు, గాలి కంపల్సరీ తగలాలి. మీ బిన్ పెట్టేటప్పుడు చూస్ ద ప్లేస్ మీ బిన్ కి గాలి తగులుతుందా చూడాలి. సో ఫస్ట్ థింగ్ అది. దెన్ సెకండ్ వన్ ఈస్ గివింగ్ ప్రాపర్ ఫుడ్ టు ద బ్యాక్టీరియా, ఏరోబిక్ బ్యాక్టీరియా. అండ్ నీళ్లు కావాలి దానికి. నీళ్ళు ఏది తాగుతుందంటే మీ తడి చెత్త కుళ్ళిపోయేటప్పుడు వచ్చే వాటర్ ని అది తాగుతూ ఉంటుంది. ఓకే, సో దానికి గాలి, భోజనము, ఇది మూడు మీరు పర్ఫెక్ట్ గా ఇస్తున్నారా, దెన్ యూ గెట్ ఏ వండర్ఫుల్ మెన్యూర్. ఇవ్వకపోతే అవి మ్యాగెట్స్ అవుతుంది, దుర్వాసన వస్తుంది, పురుగులు బయటకు వస్తాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎండుటాకులు కానీ, కోకోపీట్ కానీ, సాడస్ట్ కానీ, టింబర్ డిపోలో మనకి కట్ల మెషిన్ ఉంటాయి చూసి, యూ గెట్ దట్ పౌడర్ కదా, అది కూడా వాడుకోవచ్చు. మనం ఈక్వల్ గా వేయాలి. ఆ రేషియో 1:2 రేషియో పాటించకపోతే వాసన వస్తుంది. అదే మాన్యూర్, దాన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అదన్న పెట్టడం మాన్యూర్. రైట్ మేడం, థాంక్యూ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదే కంప్లైంట్ ఉంటుందేమో కదా మేడం. అందుకని నేను అది మాటికి ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ ద పాయింట్. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేషియో పాటించాలి కరెక్ట్ గా. నా చాలా వీడియోస్ లో కూడా నేను అదే చెప్తాను. అవును చూసాను. ఓకే, బై పర్ఫ్యూమ్ స్మెల్ రావాలంటే ఏమైనా యాడ్ చేయొచ్చా వాటికి ఏమన్నా? పర్ఫ్యూమ్ అవసరం రాదు, కాకపోతే మంచి వర్షం పడిన వాసన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అదే. సో మీరు అలా కావాలంటే కాదండి, కార్బన్ నైట్రోజన్ బ్యాలెన్స్ చేస్తుంటే మంచి వాసన ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు అలా ఇఫ్ యూర్ సో పర్టిక్యులర్ యూ కెన్ కీప్ పెప్పర్మెంట్ ఆయిల్, లావెండర్ ఆయిల్, పచ్చకర్పూరం, ఇవి ఏమైనా కూడా మనం స్ప్రే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏంటంటే మనం ఇంట్లో ఉండి చేస్తున్నాం కాబట్టి మనకు ఓకే అనిపిస్తుంది, కానీ మనం ఉండే గేటెడ్ కమ్యూనిటీస్ లో కావచ్చు లేదా ఈ అపార్ట్మెంట్స్ లో కావచ్చు, నైబర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు బాగా. అలా లేదండి, ఇప్పుడు మీరు బొల్లినేని హోమ్స్ మీరు చూడొచ్చు, వాళ్ళు సెల్లార్ లో చేస్తున్నారు. సో దే ఆర్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ద మెథడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు శానిటరీట్ అని హర్బల్ శానిటైజర్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ సో పర్టిక్యులర్, సో శానిటైజర్ ని వాడుకోవచ్చు. రోజు మీరు చెత్త వేసి ఎండుటాకులు కానీ కోకోపీట్ వేసాక శానిటరీట్ ఒక స్పూన్ చెల్లేస్తే గనుక, సో దట్ విల్ కంట్రోల్ ఎనీ ఓడర్ ఫార్మింగ్ అన్నమాట. అంటే మన ప్యూట్రిఫికేషన్ ప్రాసెస్ లో వచ్చే గ్యాసెస్ ని స్టాప్ చేసేస్తుంది. సో దట్ బ్యాడ్ ఓడర్ అనేది స్టాప్ అయిపోతుంది. సో అలా నా దగ్గర చాలా మున్సిపాలిటీస్ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళు చెత్తని కలెక్ట్ చేస్తారు కదా, ఆ ఏరియాలో కూడా వాళ్ళు శానిటరీట్ ని స్ప్రింకిల్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఇట్ డజంట్ స్మెల్, ఇంత మాత్రం కూడా స్మెల్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే, యా మేడం. రైనీ సీజన్ లో మరి ఇప్పుడు బకెట్ టెర్రస్ మీద పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకుంటే బాగా స్లడ్జ్ అవుతుంది. రైనీ సీజన్ లో నీళ్లు పడకుండా చూసుకోవాలి. అదే కదా.
కొంచెం ఏదైనా ప్లాస్టిక్ అలాంటివి కప్పాల్సి వస్తుంది, షీట్ కవర్. ఆర్ షిఫ్టెడ్ టు ద ప్లేస్ వేర్ ఓకే. ఓకే అండి, ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ క్వశ్చన్స్ అడిగినట్టే ఉన్నారు. ఐ థింక్ వీఆర్ ఆల్సో ఎండింగ్. మనం అనుకున్న టైం కన్నా ఎట్లా ఎలాప్స్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి ఈ రోజు స్పెసిఫిక్ గా. అండ్ కొంతమందికి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటాను డెఫినెట్ గా. అదొక మంచి, ఐ మీన్ ఆల్రెడీ చేసి ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ కైండ్ ఆఫ్ రీస్టార్ట్ అనమాట, బూస్ట్. Thank you so much. Thanks for making me part of your very good initiative, Andy. Thank you so much. మేము మళ్ళీ మేము కాంటాక్ట్ అవుతుంటాము, ఎందుకంటే ఈ సీజన్ లో ఐ మీన్ మేము నెక్స్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ ఉంది. ఇంకా ఆ డ్రైవ్ చేసినప్పుడు మేము డెఫినెట్ గా ఇన్వైట్ చేస్తాము. తప్పకుండా తప్పకుండా. వెంకీ, నువ్వు ఒక వర్డ్ చెప్పాలి, నేచర్ లవర్స్ ను మనం ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటామని. So you're all most welcome. నేచర్ అలా ఫీల్ అవుతుంది. యా ఓకే అండి, థ్యాంక్స్ ఆల్. Thank you. Thank you so much. Thank you. Yeah, thank you. Thank you all.